శివుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది? శివుడు కలలో కనిపిస్తే దాని అర్థం ఏమిటి? ఒకసారి శివుని రూపం మన కలలోకి వస్తే ఆ క్షణం మన హృదయం భయంతో కాదు, ఒకింత భక్తితో, మరొకింత ఆశ్చర్యంతో తడిసిపోతుంది. అలాంటప్పుడు ప్రశ్న ఏంటంటే, శివుడు కలలో కనిపించడం అనేది నిజంగా దైవ సంకేతమా? లేక మన మనస్సు కలగలిపిన కలలేనా? ఈరోజు మనం తెలుసుకుందాము. శివుడు కలలో కనిపిస్తే దాని అర్థం ఏమిటి? కలలో దేవతలు ఎందుకు వస్తారు? మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఏదైనా దైవం మన కలలోకి వస్తే అది ఆ దైవం కృప మొదలైన సంకేతం. అలాగే కలలో శివుడిని చూసిన వారు ఆ అనుభూతిని జీవితాంతం మరచిపోలేరు. ఇది భక్తి, కరుణ, భయమా? ఇది మన జీవితానికి మార్గదర్శక సంకేతం. శివుడు కలలో కనిపిస్తే ఏవేవి సంకేతాలు ఉంటాయి? శివుడు శాంతంగా దర్శనమిస్తే మీ జీవితంలో ఒక పెద్ద సమస్య క్రమంగా ముగుస్తుంది. ఈ కల ద్వారా శివుడు మీకు భరోసా ఇస్తున్నాడు. నేను నీతో ఉన్నాను, భయపడకు అని సూచన. శివుడు లింగ రూపంగా కనిపిస్తే మీ పూర్వజన్మ ఫలితాలు శుభదాయకంగా మారబోతున్నాయి. మీ పాపాలు క్షమింపబడి జీవితంలో శుభం ప్రారంభమవుతుంది. శివుడు తాండవం చేస్తున్నటువంటి కల వస్తే ఇది ఒక కీలక సంకేతం. మీ జీవితంలో బలమైన మార్పు జరగబోతోంది. పాత సమస్యలు తుడిపించబడి కొత్త దారి కనిపించబోతుంది. శివుడు పార్వతితో కలలో కనిపిస్తే మీ ఇంట్లో శాంతి, సామరస్యం వస్తుంది. వివాహ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. శివుడు మీకు నీటితో అభిషేకం చేసే కల ఉంటే మీరు అత్యంత పవిత్రమైన క్షణంలో ఉన్నారు. ఈ సమయంలో మీరు శివనామ జపం చేస్తే మీరు కోరుకున్న ఆశలు నెరవేరుతాయి. శివుడు కలలో కనిపించిన తర్వాత ఏమి చేయాలి? వెంటనే లేచి ఓం నమః శివాయ అని 11 సార్లు జపించాలి. శివుని అభిషేకం చేయాలి. కనీసం నీటితో అయినా పంచాక్షరి మంత్రం, మహామృత్యుంజయ మంత్రం జపించాలి. అదే రోజు సాయంత్రం ఒక దీపం వెలిగించి శివుని దర్శించాలి. ఈ చర్యలు మీ కలను ఫలప్రదం చేస్తాయి. మన కలలు మన జీవితానికి చెప్పే దారిలో కొన్ని కలలు ఎంతో పవిత్రమైనవి. అవి ఆ దేవుని సంకేతం, మన ప్రాణాలకు దివ్య మేలకెత్తు. శివుడు మన కలలోకి వచ్చినప్పుడు మనం భయపడకుండా ఆయన పాదాల వైపు మన మనస్సు తిప్పాలి. అప్పుడు శివుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఓం నమః శివాయ. మీ కలలో శివుడు కనిపించాడా? ఆ అనుభవాన్ని కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి భక్తులందరికీ మీరు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి కథలు తెలుసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ను.